వెల్కమ్ టు రాలిస్ కిచెన్. ఈరోజు రెసిపీ చెద్దన్నం. రాత్రికి అన్నంలో పాలు పోసి తోడుపెట్టిన అన్నాన్ని చెద్దన్నం అంటారు. చెద్దన్నంలో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సామెతలు చెప్పినట్టుగా పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు కదా, అలానే పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా అమృతంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఉండే మన జీవన శైలి ఆహారపు అలవాట్లకు చెద్దన్నం తప్పకుండా తినాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. రాత్రంతా ఫెర్మినేట్ చేసిన రైస్లో తాజాగా వండిన అన్నంతో పోలిస్తే 60% వరకు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. 12 గంటలు ఫెర్మినేట్ చేసిన అన్నంలో ఎక్కువ మోతాదులో ఐరన్ ఉంటుంది. అలానే విటమిన్ B6, B12 టాబ్లెట్లు వాడకుండానే సహజ సిద్ధంగా ఈ తోడన్నం ద్వారా మనకి లభిస్తుంది. చాలా ఈజీగా తోడన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు. రాత్రి మిగిలిన అన్నంలో మునిగే వరకు పాలు పోసి ఎక్కువ వేడి లేకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా పెరుగు వేసి తోడు పెట్టుకోవాలి. అందులోనే ఒక పచ్చిమిరపకాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని పచ్చి వాసన ఘాటుగా లేకుండా ఉండాలంటే ఉల్లిపాయ ముక్కలను ఒకసారి చల్లటి నీళ్ళతో కడిగి నీళ్లు వంపేసి వేసుకుంటే పెరుగన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచేయాలి. అన్నం తోడు పెట్టుకోవడానికి గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ వాడుకుంటే చాలా మంచిది. మార్నింగ్ అంతా కూడా చక్కగా తోడుకొని ఉంటుంది. ఇలానే గట్టిగా తినకుండా కొంచెం వాటర్ కానీ లేదంటే పలుచని మజ్జిగ కానీ పోసుకొని కలుపుకొని మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అవసరమైతే ఏదైనా పికిల్తో తీసుకోండి. ఈ చెద్దన్నం రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ అస్సలు తినాలనిపించదు కదా, కనీసం ఈ సమ్మర్లో అయినా రెగ్యులర్గా తీసుకోండి. పొట్టలోని అల్సర్లు మాత్రమే కాకుండా అన్ని రకాల ఇతర అల్సర్లు కూడా దూరం చేస్తుంది. మీరు ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా బ్యూటిఫుల్గా ఉండాలంటే ఈ చెద్దన్నం తప్పకుండా తినాల్సిందే. అంతేకాకుండా శరీరానికి హాని చేసే బాడీ హీట్ని అమాంతంగా తగ్గించేస్తుంది. ఉదయాన్నే తీసుకోవడం వలన రోజంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎనర్జీగా ఉంటారు.